గ్రూప్ రాజకీయాల వల్ల కార్యకర్తలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికైనా మాస్ లీడర్‌లకి అధ్యక్ష పదవి ఇవ్వాలే బీజేపీ. బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తది. ఎందుకంటే బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత ఇంకా పోలేదు. రేవంత్ రెడ్డి కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చాలా తీసుకుంటా ఉన్నాడు. సో, ఇప్పుడు కనిపిస్తుంది బీజేపీ మాత్రమే. కార్యకర్తలకి, ప్రజలకి. సో, బీజేపీ ఆల్రెడీ కాంగ్రెస్‌కి అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్‌కి అవకాశం ఇచ్చినారు. సో, బీజేపీ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. బీజేపీలో నాయకత్వ లోపం ఉంది. కరెక్ట్ నాయకుడు లేడు. సో, ఇప్పటికైనా కిషన్ రెడ్డి కొంచెం సైలెంట్‌గా ఉండి ఈ సీనియర్‌లు మీకు గవర్నర్‌లొచ్చినాయి, మంత్రి పదవులొస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్‌లలో మినిస్టర్‌లుగా చేసినారు. ఎన్నో పదవులు అనుభవించినారు. మీకు ఆల్రెడీ సెంట్రల్‌లో గవర్నమెంట్‌లో మోడీ ఉన్నాడు కాబట్టి మీకు ఏదో ఒక గవర్నర్ పదవి వస్తది. కార్యకర్తలని మోసం చేయకండి. కార్యకర్తలు చాలా కసితోటి బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు ఒకరి దగ్గర రూపాయి ఆశించరు. సో, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో డబ్బులిస్తే పని చేస్తారేమో గానీ బీజేపీ కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేస్తారు తప్ప ఏనాడు పార్టీ ఫండ్ ఆశించరు. సో, బీజేపీ కార్యకర్తల కోసమైనా ఈ సీనియర్‌లు కొంచెం ఆలోచన చేయాలి. సో, సీనియర్‌లు అంటే రెస్పెక్టు. ఈ సీనియర్‌లను కాదని మేము ఏమంటలేము గానీ సీనియర్‌లు అంటే చాలా గౌరవం ఉంది కానీ మీరు పదవులు అనుభవించినారు కదా! ఒక్కసారి బీజేపీ పార్టీ సీఎం అవ్వాలి అని చెప్పి ఒకవేళ బీజేపీ పార్టీ గెలిసి సీఎం అయ్యే అవకాశం కిషన్ రెడ్డికి, దత్తాత్రేయకో లేకపోతే రామచంద్రరావుకో ఆ సీఎం పదవి ఏదో మీదే తీసుకోండి అని అధ్యక్షుడిని మాత్రం బండి సంజయ్‌కో, అరవింద్‌కో, రఘునందన్ రావుకో, రాజా సింగ్‌కో సో మాస్ లీడర్‌కి ఒక్కసారి అవకాశం ఇచ్చేయండి. సో ఆళ్ళు సీఎం కావాలని ఏం కోరుకుంటున్నారు, అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారు. సో కార్యకర్తలకి బలంగా వెళ్ళాలనుకుంటున్నారు. సో మీరేమంటున్నారంటే మీరు సీఎం తీసుకోండి. గెలిచిన తర్వాత అప్పటి వరకి ఈ అధ్యక్ష పదవి బీజేపీ కార్యకర్తలకు వదిలేయండి. బీజేపీ లీడర్‌లకి, మాస్ లీడర్‌లకి వదిలేయండి. సో కార్యకర్తలు అసలుకి ఎంత రెస్పాన్స్ తెలుసా? ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో తెలుసా? సో నేను షాక్ అయిపోయినా. సో ఇప్పటికైనా సీనియర్ లీడర్స్ ఒక్కసారి ఆలోచన చేయాలి.